కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎటువంటి సమస్యలకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ కిషోర్ శర్మ. సెల్ నంబర్ 9008860513. చాలా మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మిథున రాశి వారి జీవితంలో 100% జరిగేది ఇదే. వీరి జీవిత భాగస్వామి గురించి ఈ ఒక్క విషయంలో జాగ్రత్త. అయితే మిథున రాశి వారు తమ జీవిత భాగస్వామి ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు, అలాగే ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళు వారి జీవిత భాగస్వామిని ఎలా చూసుకుంటారు, అదేవిధంగా వీరి జీవితంలో మరింత అదృష్టం యోగాన్ని పొందడం కోసం చేయవలసిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ రాశి వారు చాలా విశ్వాస పాత్రులు. నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. ముఖ్యంగా బంధాలకు అనుబంధాలకు విలువనిస్తారు. ఆనందాన్ని ఆరాధిస్తారు. సంగీత సాహిత్య కళారంగాల్లో బాగా రాణిస్తారు. వీరికి అబద్ధాలు చెప్పడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన మగవాళ్ల లక్షణాలను గురించి చూసుకున్నట్లయితే వీరి శరీరం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎదుటి కార్యాలయాలను తమ భుజాలపై వేసుకొని సులభంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా చక్కటి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. ఎంతటి మహాకార్యాలైనా వారి యొక్క మాటలతో పూర్తి చేస్తారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అధికంగా శ్రమించే గుణాన్ని కలిగి ఉంటారు. తమ కుటుంబ బాధ్యతలన్నిటినీ వారి భుజాలపై వేసుకుంటారు. జీవితంలో ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యంగా పోరాడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి మనోధైర్యం ఎక్కువ. ఈ మనోధైర్యంతోనే సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. వీరు చేసే పని ఏదైనా సరే వారికి నచ్చినట్లుగా మాత్రమే చేస్తారు. ఏదైనా పనిని పూర్తి చేయడంలో మంచి పట్టుదలతో ఉంటారు. కొత్త బంధాలను ప్రారంభించడంలో చాలా జాగ్రత్త వహిస్తారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎంత సులభంగా కోపం వస్తుందో అంత తొందరగా తగ్గిపోతుంది. చేసేటువంటి పనుల్లో మొండి పట్టుదలను కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరి పట్టుదలే వీరి విజయాలకు కారణమని చెప్పవచ్చు. ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళు భార్యను ఎలా చూసుకుంటారు, మీరు జీవిత భాగస్వామి గురించి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే వీరు జీవిత భాగస్వామి ఏ విధంగా ఉండాలని కోరుకుంటారనే విషయాల గురించి చూసుకున్నట్లయితే పెళ్లి అనే బంధంతో ప్రతి ఒక్కరి జీవితంలోనూ మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరు తమ గుణగుణాలకు అనుగుణంగా ఉండే వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందాలని కోరుకుంటారు. జీవిత భాగస్వామి అనుకూలంగా ఉంటేనే ప్రతి ఒక్కరి జీవితం బాగుంటుంది. ఒకవేళ జీవిత భాగస్వామి విషయంలో ఏమైనా భేదాభిప్రాయాలు తలెత్తినా, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయినా వారి జీవితం నరకమవుతుంది. అసలు వివాహ బంధంలో ఎటువంటి గొడవలు పడకుండా జీవితం సాఫీగా సాగిపోవాలంటే భార్యాభర్తలిద్దరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమ అభిమానాలు కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ జీవిత భాగస్వామి నుండి ప్రేమను ఆప్యాయతను కోరుకుంటారు. వేల కోట్ల ఆస్తులు లేనప్పటికీ ప్రేమ ఆప్యాయలతో సుఖంగా జీవిస్తారు. అలాగే ఒకరి కోసం ఒకరు జీవితంలో కష్ట సుఖాల్లో తోడుగా ఉండాలి. భర్తకు కష్టం వస్తే భార్య, భార్యకు కష్టం వస్తే భర్త తోడుగా ఉన్నప్పుడే వారి వివాహ బంధం మరింత బలపడుతుంది. అలాగే ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనే భావం లేకుండా ఇద్దరు ఒకటే సమానం అని భావించినప్పుడే వారి జీవితం సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా వివాహ బంధంలో భార్యాభర్తలు ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండాలి. ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకోవాలి. అలాగే ఒకరి అభివృద్ధిలో మరొకరు సాయంగా ఉండాలి. అప్పుడే భార్యాభర్తల బంధం నిలబడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు వివాహ జీవిత విషయంలో చాలా అదృష్టవంతులే అని చెప్పవచ్చు. వీరికి అన్ని విధాలుగా అనుకూలమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. అలాగే వీరు వారికి నచ్చిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా పొందుతారు. అంతేకాకుండా వీరు జీవిత భాగస్వామికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళు తమ భార్యను చాలా ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటారు. ముఖ్యంగా వీరు దృఢ సంకల్పంతో ఉంటారు. జీవితంలో ఏవైనా నిర్ణయాలు తీసుకున్నట్లయితే వాటిని అస్సలు మార్చుకోరు. అలాగే ఎవరైనా ప్రేమిస్తే వారిని జీవితాంతం మర్చిపోరు. ముఖ్యంగా వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ సహనంతో ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఓర్పు సహనంతో సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలుగుతారు. వీరు అందాన్ని ఆరాధించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరి జీవిత భాగస్వామి కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే కేవలం అందానికి మాత్రమే వీరు విలువనివ్వరు. అందం కన్నా గుణం మిన్న అని భావిస్తారు. వీరికి ఎవరైనా నచ్చితే వారిని జీవితాంతం వదిలిపెట్టరు. ముఖ్యంగా వీరి జీవితంలోకి వచ్చిన వ్యక్తిని జీవితాంతం వదలకుండా తోడుగా ఉంటారు. వీరు వారి జీవిత భాగస్వామిని ఏ స్థాయిలో ప్రేమిస్తారో
అదే స్థాయిలో ఆమె నుండి ప్రేమను కూడా ఆశిస్తారు. అలాగే ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వైపు నుండి కుటుంబ పరంగా, వ్యాపారం పరంగా మంచి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపార సంబంధ విషయాల్లో వీరి యొక్క జీవిత భాగస్వామి మంచి సలహాల సూచనలు ఇస్తుంది. అలాగే పెట్టుబడికి అనవసరమైనటువంటి ధన సహాయం చేయడంలో కూడా ముందుంటుంది. వీరు వారి జీవిత భాగస్వామి కెరియర్ విషయంలో మంచి సపోర్ట్ని ఇస్తారు. ఆమె కెరియర్ పరంగా ముందుకు నడవడానికి ఆమె వెన్నంటే ఉంటారు. అన్ని విషయాలను తగిన సలహాలు సూచనలు ఇస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు చేసే పనిలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వీరు పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిదనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. అంతేకాకుండా మీరు ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కూడా. ఎందుకంటే వీరు వారి జీవిత భాగస్వామి చెప్పే ప్రతి విషయాన్ని ఓపికగా వింటారు. ఆమెకు అవసరమైతే తగిన సలహాలు సూచనలు ఇస్తారు. ఈ రాశి వారు ఏ పని చేసినా దూకుడుగా ముందుకు వెళ్లకుండా నిదానంగా వెళ్ళి విజయం సాధిస్తారు. అలాగే చేసేటువంటి ప్రతి పనిని పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే వీరికి అనుకునేదే సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. ముఖ్యంగా పనులు పూర్తి చేయడానికి ప్రణాళికను రూపొందించుకుంటారు. ఆ ప్రణాళికను ఆధారంగా చేసుకొని పనులను సులభంగా పూర్తి చేస్తారు. వీరికి సంస్కృతి సాంప్రదాయాల పట్ల చాలా గౌరవం ఉంటుంది. అలాగే విపరీతమైన ఆశలు లేకుండా తృప్తి జీవితాన్ని గడుపుతారు. అలాగే వీరు జీవిత భాగస్వామితో కలిసి సరదాగా సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వీరు జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ రాశి వారి జీవిత భాగస్వామి పొందిన వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి విషయంలోనూ జీవిత భాగస్వామికి తోడుగా ఉంటారు. బాగా అర్థం చేసుకుంటారు. అలాగే వీరికి ఎంత సులభంగా కోపం వస్తుందో అంతే తొందరగా కోపం తగ్గుతుంది. కాబట్టి ఎక్కువసేపు కూడా కోపాన్ని ప్రదర్శించరు. తప్పులు చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే బాధ కలిగితే తమ భుజాన్ని ఇచ్చి ఓదార్చుతారు. అమితమైన ప్రేమను చూపిస్తారు. కుటుంబ బాధ్యతల పట్ల శ్రద్ధ వహిస్తారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటారు. పరువు ప్రతిష్టలకు విలువనిస్తారు. అయితే ఈ రాశి వారు జీవిత భాగస్వామి గురించి ఏ విషయంలో జాగ్రత్త ఉండాలి అనే విషయం గురించి మనం చూసుకున్నట్లయితే వీరు ఇతరులను ఏ స్థాయిలో ప్రేమిస్తే వారు కూడా అదే స్థాయిలో ప్రేమించాలని కోరుకుంటారు. దీనివలన కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి చూపించే ప్రేమ విషయంలో సంతృప్తి చెందలేక పొందుతారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ప్రేమించిన వ్యక్తికి దాసోహం అంటూ బానిసగా మారిపోతారు. కొన్ని సందర్భాల్లో ఇంత విపరీతమైన ప్రేమ చూపించడం వలన మీకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది. మిథున రాశి వారు జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా జీవితంలో సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతి శనివారం రోజున శివునికి తైలాభిషేకం నిర్వహించాలి. రాహు కేతువులకు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. గోమాతకు నానబెట్టిన శనగలను, అరటి పండ్లను, బెల్లం ఆహారంగా తినిపించాలి. పేదలు లేని వారికి అన్నదానం చేయాలి. అష్టమి రోజున కాలభైరవ స్వామి దేవాలయాన్ని దర్శించి అభిషేకాన్ని నిర్వహించాలి. ప్రతినిత్యము కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, ఈ రాశిలో జన్మించిన మగవాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వీరి జీవిత భాగస్వామి గురించి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వీరు జీవిత భాగస్వామి ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు, ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళ భార్యను ఎలా చూసుకుంటారు, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మిథున రాశి వారు ఉంటే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్తో మన వీడియోస్ని మీరు పొందవచ్చు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.